కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంపై మాట తప్పడం సిగ్గుచేటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బషీర్బాగు బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిన నేపథ్యంలో బీసీ సంఘం నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది అని మండిపడ్డారు. 42% చట్టబద్దత పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుంది. రిజర్వేషన్ ఒక్కటే కాకుండా అనేక దొంగ హామీలిచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. బీసీలు ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇక ఇప్పటి నుంచి వాడివేడిగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం దిగే వరకు పోరాడతామన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేపట్టడానికి పిలుపునియడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సవాల్ ఒక్కటే విసురుతున్నాం. కాలయాపన చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగంలోని చట్టబద్ధత లేకుండా ఇవాళ పార్టీ పరంగా 20%, అదే విధంగా పాత పద్ధతిలో 22% ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్లకు పోతేనే మిమ్మల్ని గ్రామాలలోకి తిరిగినిస్తాం, రాణిస్తాం. ఓటు మావి, ఇప్పటి వరకు సీట్లు మీవి. మా దొరలు కూర్చుంటే, మా పటేళ్లు కూర్చుంటే మా బతుకులు బాగుపడతాయని చెప్పి 70 సంవత్సరాలు మీకు ఊడిగం చేసుకుంటూ ఎట్టి చాకరీ